ఏది ఒట్టిగా జరగదు, ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏది ఒట్టిగా జరగదు. కోడి గుడ్లు ఒట్టిగా పిల్లలు అవ్వో, దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఒట్టిగా అవ్వో పిల్లలు, దానికి ఒక విధానం ఉంది. ఊరికే ఇటుక సిమెంటు ఇటకలు ఉంటే గోడ కట్టుబడిపోద్ది, దానికి ఒక ప్రాసెస్ ఉంది. మందిరం కట్టేసి ప్రజలు వచ్చేస్తారులే, పెద్ద విశాలమైన మందిరం ఉందిలే అనుకుంటే ప్రజలు వచ్చారు, దానికి ఒక ప్రాసెస్ ఉంది. నీతో దేవుడు మాట్లాడాలి అంటే ఒక విధానం ఉంది. నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగే పరిస్థితి నీకు రావాలంటే దానికి ఒక విధానం ఉంది. నేను రోడ్డు మీద గాలి ఎదవలా తిరుగుతాను, గాలి ఎదవలాగా ఆడితో ఇడితో కూర్చుని నేను అప్పటికప్పుడు వచ్చి చేతులు ఎత్తేస్తానంటే ప్రత్యక్షతలు రావు నీకు. నువ్వు చచ్చిపోవాలి దేవుడు బలిపీఠం దగ్గర కూర్చుని. నా జనులలో హద్దులైపోయిన వారిని గురించి నా తల జలమయంగాను, నా కన్ను కన్నీటి ఓటగాని చేసుకుని ప్రార్థన చేస్తున్నాను. గబగబా వచ్చి సౌండ్ సిస్టమ్ పెట్టితే వచ్చేద్దా సౌండ్ సిస్టమ్? గబగబా వచ్చేసి పాటలు పాడితే ఆరాధన అయిపోద్దా? చచ్చిపోవాలి దేవుడి దగ్గర, అప్పుడు వస్తుంది దాంట్లో సారం. ఏ పని అయినా సరే, ఏ అగులబొగులు నేను చేసేస్తాను, నేను కంగారు పడిపోతాను, నేను వాక్యం చెప్పేయగలను, 4 యూట్యూబ్లో చేసేసాను, ఆ ప్రసంగాలు నేను చేసేస్తానంటే ఎవడ కావాలి నీ ప్రసంగాలు? బోడి ప్రసంగాలు. నీ జీవితంలో అణువణువు కరిగిపోతేనే, అది ధూపంలాగా దేవుని సన్నిధికి నైవేద్యంలో వెళ్తేనే ఆ ఇంపైన సువాసనను ఆగ్రహించిన దేవుడు బలిపీఠం మీదకి బలంగా దిగి వచ్చేవాడు.